సంబంధించి మారుతినగర్ ప్రజలంతా కూడా నిన్న ఇక్కడ రోడ్డు వేయటం జరుగుతుంది. వాళ్ళకి డ్రైనేజ్ వ్యవస్థ లేదని చెప్పి, ఎందుకంటే వర్షాకాలంలో ఈ రోడ్డు మీద నీళ్లు పడి నీళ్ళు ఎక్కడికి వెళ్ళని పరిస్థితి ఉంటే మేము మేయర్ గారు కమిషనర్ గారు వచ్చి పర్యవేక్షించాం. అందులో భాగంగానే ఈ రోడ్డు పెడతాం జరిగింది. వీళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ వరకు రోడ్డు వేసినా మిగతా డ్రైన్ అవ్వట్లేదు వెళ్తలేదు అనేది వాళ్ళంతా కూడా కంప్లైంట్ చేశారు. ఇవాళ వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది, మిగతా మొక్క వాళ్ళందరూ కూడా మెట్లు పోయినా పర్లేదు డ్రైన్ కట్టమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఏఈ గారికి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది, ఒక పక్కన కానీ రెండు పక్కలు కానీ ఇక్కడ నీళ్లు నిలవకోకుండా ఏ విధంగా వెళ్తాయో ఆ డ్రైనేజ్ పెట్టి దాన్ని క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే మేయర్ గారు మేము కూడా వచ్చి ఇవాళ ఈ రోడ్డు ఎందుకనంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మేము కూడా రావాల్సింది, ఎందుకంటే స్వయంగా చూసి మేము ఏదైతే చేయాలనుకున్నామో అది క్లియర్గా అయితే మంచిదన్న ఉద్దేశంతో ఇచ్చేసాం. అలాగే వాటర్ ప్రాబ్లం గురించి వాళ్ళు చెప్తున్నారు. ఏలూరులో చాలా చోట్ల వాటర్ ప్రాబ్లం ఉంది. అదేదైతే అమృత్ భాగంలో 2 భాగంలో ఆ నిధులు రాంతోటే ఏ ఇబ్బంది లేకుండా అవి చేయడానికి అన్నీ కూడా మేయర్ గారు కమిషనర్ గారు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని వరకు కొంత టైం పడుతుంది, ఎందుకంటే అది కొద్ది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దాన్ని చేయటంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అప్పుడు దాకా తాగే మంచినీళ్ళ వరకు మీరు కాసుకుని తాగండి, మిగతా ఇవి వాడుకోమని చెప్తున్నాం. తప్పనిసరిగా ఏలూరుకి మంచినీటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మరి 2025 చివరికి అవుద్దని మేము అనుకుంటున్నాం. ఆ ప్రాజెక్ట్ అన్ని అమృత్ 2 పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి టేక్ ఓవర్ చేసేది. దాన్ని పరిశుభ్రంగా చేసి తప్పనిసరిగా అందరికీ కూడా మంచి తాగునీటి ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,